నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్థానిక ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారీ కేకు, స్వీట్స్ ను అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతగానో ప్రయోజనం కలిగించాయని, ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోరుతూ ఆయన పాలన జరిగిందన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు చెప్పినవి చెప్పినట్టు అమలుపరిచిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక వైఎస్ ఫ్యామిలీకే దక్కుతుందన్నారు. బాబు అధికారం కోసం అబద్ధపు హామీలను చెప్పడంలో దిట్ట అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్ దస్తగిరి అహ్మద్, మాజీ మండల కోప్షన్ మెంబర్ షేక్ షంషీర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, వైసీపీ జిల్లా పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు అంకినపల్లి నరసింహారెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు సామ్రాట్, మండల యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఎంఏ సలీం, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు యు గురవయ్య, కె పెంచలయ్య, 8 మండలాల వైసీపీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే జరగాల. అదే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నవరత్నాలు అనే విధంగా చెప్పి 9 పథకాలు చెప్పినాడు. 9 కాదు 20గా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆయన్ను మేము ఎలక్షన్లకు ముందు ఫీజు రుణమాఫీ చెప్పండి సార్, మనకి ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి అంటే నేను చేయలేని చెప్పలేను. కాబట్టి నేను చెప్పనది ఖచ్చితంగా ప్రజలకి అందరికీ నేను చేసిన సేవలు నన్ను అందరూ గుర్తిస్తారని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు. ఉన్నా కూడా సరే ప్రజలు ఏమిటంటే టెంపరీగా ఈరోజు నేను మీకు అందరికీ తలా కిలో బంగారం ఇస్తాను అని చెప్తే మీరు ఏమాత్రం నమ్ముతారో మరి నమ్మతారేమో అని కూడా అనుకుంటున్నాను నేను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రజలను అందరినీ మభ్యపెట్టి ఆయన గవర్నమెంట్ చేతికి తీసుకున్న తర్వాత ఏ పథకం కూడా ఒక్కటి కూడా సరైన పద్ధతిలో నడపడం అనేది జరగటం లేదు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా అది మనసులో పెట్టుకొని రేపు 29 ఎలక్షన్లలో సరైన ప్రాయశ్చిత్తం చేస్తారని మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.